హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏబిసిడి జ్యూస్ అండి. ఏబిసిడి జ్యూస్ ఎలా చేయాలనేది అయితే వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏబీసీ జ్యూస్ రోజు కనీసం ఒక చిన్న గ్లాస్ అయినా తాగండి. చాలా అంటే చాలా హెల్తీ. అలాగే బ్లడ్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యి ఎముకలు అనేది గట్టి పడతాయి అన్నమాట. చిన్నపిల్లలు కానీ అలాగే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లేడీస్కి బ్లడ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా చేసుకొని తాగొచ్చమంటారు. ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను చూడండి. ఒక యాపిల్, 2 క్యారెట్లు, 2 బీట్రూట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక దానిమ్మ అనమాట. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్, డి అంటే దానిమ్మ అన్నమాట. ఇక్కడ నేను 2 తీసుకున్నాను. ఎందుకంటే మేము చాలామంది ఉన్నాం కాబట్టి 2 తీసుకున్నాము. మీకు ఎవరికైనా ఒకరికే కావాలనుకుంటే ఒక్కొక్కటైనా తీసుకోండి, ఓకేనా. ఇక్కడ నేను వచ్చేసి అయితే క్యారెట్ అయితే కొసలైతే కట్ చేస్తున్నాను అనమాట. అలాగే యాపిల్ కూడా తీసేసి లోపల విత్తనాలు ఉంటాయి కదండి, అవి అయితే తీసేయాలన్నమాట కట్ చేసుకొని. ఆ తర్వాత బీట్రూట్ సేమ్ యాజ్ టీజ్గా పైన పొట్టేసి తీసేసుకున్నాను. ఈ విధంగా అయితే తీసేసుకొని మొత్తం ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే బీట్రూట్ అయితే చాలా అంటే చాలామందికి అయితే తినబుద్ధి కాదనమాట. ఎందుకంటే బీట్రూట్ కొంచెం మట్టి మట్టి వాసన వస్తుంది కాబట్టి ఇలా అయితే జ్యూస్ చేసుకొని తాగండి. వీలైనంత వరకు చాలా అంటే చాలా వరకు మెడిసిన్స్ వేసుకుంటున్నారండి ఐరన్ కోసము. అంటే బ్లడ్ ఇంప్రూవ్ కావడం కోసము టాబ్లెట్ తీసుకోవడము లేదా బలము టానికలు అలా ఆ విధంగా అయితే అన్నీ తీసుకొచ్చుకుంటున్నారు. ఆ విధంగా చేసుకోకుండా రోజు కనీసానికి ఒక చిన్న గ్లాస్ అయినా బీట్రూట్ జ్యూస్ అండ్ క్యారెట్ జ్యూస్ తాగండి, ఓకేనా. 2 కలిపి అయినా తాగండి. ఒకవేళ మీ దగ్గర యాపిల్, దానిమ్మ ఉన్నా లేకపోయినా బీట్రూట్, క్యారెట్ అయితే ఖచ్చితంగా మనకి మార్కెట్లో అయితే దొరుకుతుంది కదండి. అందుకని చెప్పేసి బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అయితే తాగండి, ఓకేనా. అలాగే మనకు క్యారెట్లో జ్ఞాపక శక్తి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యారెట్ తినిపించండి అని చెప్పేసి అయితే పిల్లలకి చెప్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా విన్నారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే మా పెద్ద పాపకైతే ఫీవర్ వచ్చిందనమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మాయికి అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది బ్లడ్. నువ్వు బీట్రూట్, క్యారెట్, ఆపిల్ జ్యూస్ పెట్టండి అని చెప్పారనమాట. యాపిల్కి అలాగే మళ్ళీ మన దగ్గర యాపిల్ అయితే తక్కువ ఉంటుంది. ఎక్కువ బీట్రూట్, క్యారెట్ అయితే కలిపి చేస్తున్నాను నేను. ఇక్కడ ఎప్పుడన్నా వీలైనప్పుడు మనకి యాపిల్ దొరికినప్పుడు అలాగే దానిమ్మ ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు అయితే ఇలా చేస్తున్నాను అనమాట. ఈ 4 అయితే కలిపి చేయాలన్నమాట. అలాగే లాస్ట్లో ఒకటి కలపాలండి కంపల్సరీగా. అది కలిపితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. వీడియో లాస్ట్ దాకా చూడండి, ఓకేనా. ఇలా అన్ని ముక్కలు అయితే కట్ చేసుకోవాలన్నమాట. బీట్రూట్ వీలైనంత వరకు మీరు ఉత్తగా తినడానికి ట్రై చేయండి. తినలేని వాళ్ళు జ్యూస్ చేసుకొని తాగండి, ఓకేనా. మట్టి మట్టి వాసన ఉంటుంది. 1, 2 సార్లు తాగితే అదే అలవాటు అయిపోతుందండి. నేను ఫస్ట్లో స్టార్టింగ్లో నేను అసలు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తినకపోయేదాన్ని. కాకపోతే ఇప్పుడు అలవాటయ్యి నేను జ్యూస్ కూడా చేసుకొని తాగుతున్నా డైలీ. ఇక్కడ నేను దానిమ్మ మార్కెట్లో తీసుకొచ్చుకున్నానండి. పైన అట్లా గ్రీన్గా ఉన్నా కానీ లోపల రెడ్గా ఉన్నాయి. కానీ ఇది వైట్గా వచ్చినాయి గింజలు. కాకపోతే స్వీట్గానే ఉన్నాయి, తిని చూశాను నేను. అలాగే ఇలా చిన్న చిన్నగా అయితే ఆ గింజలన్నీ తీసుకోవాలి. లోపల అది మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదండి పొట్టు, అది వేసుకుంటే చేదు వస్తుంది అనమాట జ్యూస్. కాబట్టి మొత్తం గింజలు తీసుకొని ఒలుచుకొని వేసుకోవాలన్నమాట. ఇది పొట్టు అనేది వేయకూడదు ఎప్పుడైనా, ఓకేనా. ఇవన్నీ తీసేసుకొని అయితే ఈ విధంగా మొత్తం మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీలైనంత వరకు చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మిక్సీ జార్లో వేసినప్పుడు మంచిగా మెత్తగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. ఇక్కడైతే నేను వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఒకవేళ బీట్రూట్ జ్యూస్ కూడా తాగలేని వాళ్ళైతే బీట్రూట్ కర్రీయా లేదా బీట్రూట్ హల్వానో లేదా బీట్రూట్ రొట్టెనో చేసుకొని తినండి. అలాగే పిల్లలకు కూడా చేసి ఇవ్వండి ఏదో ఒక విధంగా, ఓకేనా. ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. మొత్తం వేసేసి ముందుగానే వాటర్ పోసుకోవద్దు. ఎందుకంటే మనం కొంచెం మంచిగా గ్రైండ్ అయిన తర్వాత అయితే ఇవి చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ అయితే వేయట్లేదు. ఎందుకంటే ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల చాలా కూల్గా ఉంటుంది. అలానే తాగొచ్చు అనమాట, బాగుంటుంది. కాకపోతే ఇంట్లో ఐస్ క్యూబ్స్ లేవు. నేను కూల్ వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కూల్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ అయితే చేసుకోవాలి మెత్తగా. చూస్తున్నారుగా మీరు అక్కడ మనకి ఎంత మెత్తగా వస్తే అంత మంచిగా వస్తుంది అనమాట జ్యూస్ అనేది. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది. ఇక్కడ మెత్తగా వచ్చిందనమాట నాకు.
ఈ విధంగా అయితే చేసుకొని మొత్తం అయితే ఉడకట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లేడీస్ ఫీడింగ్ చేయడం వల్ల బ్లడ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా రోజైతే చేసుకొని తాగండి. అలాగే ప్రెగ్నెంట్‌తో ఉన్న లేడీస్, అలాగే పిల్ల తల్లులు, చిన్న పిల్లలు, అలాగే ముసలి వాళ్ళు ఎవరైనా ఈచ్ వన్ ఎవ్రీథింగ్ ఎవరైనా తాగొచ్చనమాట. ఇది అంత హెల్తీ అనమాట. ఎంత ఉందనేది చూడండి మీరు. మెడిసిన్ తీసుకోని అవసరం లేదు. ఐరన్ టాబ్లెట్స్ తీసుకొచ్చుకొని వేసుకొని అవసరం లేదు. రోజు ఈ విధంగా అయితే తాగండి. చాలా బలంగా ఉంటారనమాట. నేనైతే రోజు ఇలా చేస్తున్నాను. ఈ విధంగా కర్చీఫ్ వేసుకొని వడగట్టుకోవాలి. మనకి మొత్తం వచ్చేస్తది. ఏముండదనమాట. ఓన్లీ పిప్పే పడేస్తాము. మనకి చిక్కదనం కూడా వస్తదనమాట. జాలలో వడగట్టుకుంటే మనకు ఓన్లీ వాటర్ అనేదే వచ్చేస్తది. ఇలా కర్చీఫ్‌లో గానీ, చున్నీలో గానీ వడగట్టుకుంటే చాలా మంచిగా వస్తదనమాట. చూసారుగా మీకు పిప్పి ఎట్లా మొత్తం వైట్‌గా వచ్చింది. ఇక్కడైతే నేను గ్లాస్ నిండా తీసుకున్నా కాబట్టి కలపడానికి వీలుండదని చెప్పేసి రెండిట్లో పోసుకున్న. తర్వాత చక్కెర వేయకూడదండి. ఇందులో బెల్లం వేయాలి. బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లం వేయాలి. ఇంకోటి ఏంటంటే ఒక నిమ్మకాయ తీసుకోవాలండి. ఎందుకంటే నిమ్మకాయతోటి టేస్ట్ అనేది మస్తు వస్తదనమాట. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. మీరు జ్యూస్ చేసేటప్పుడు వాటర్ అనేది తక్కువగా తీసుకోండి. ఎందుకంటే జ్యూస్ అనేది కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుందనమాట. మరీ పల్చగా ఉన్నా కానీ టేస్ట్ అనేది బాగుండదు. అలాగే బెల్లం అండ్ నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగొస్తది. ఇక్కడ చూసారు కదా మా పిల్లలైతే బాగుందని చెప్పేసి పోసియంగానే వెంటనే తాగేసి మళ్ళీ చూస్తున్నారనమాట. అయిపోయింది మమ్మీ లేదని చెప్పేసి. మేమైతే రోజు ఒక చిన్న గ్లాస్ అయితే తాగుతాము. ఎట్లుంది పండు? సూపరా? గుడ్డా? వామ్మో! వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.